అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ నుంచి సిఐడి అంటే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి హోంగార్డ్ నోటిఫికేషన్ రావడం జరిగిందండి. ఈ ఉద్యోగాలకు ఏ విధంగా అప్లై చేయాలి? అదే విధంగా అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలి? అనేది ఈ వీడియోలో పూర్తిగా చూద్దామండి. నా వీడియో ఎవరన్నా మొదటిసారి చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పదండి వీడియోలోకి వెళ్దాం. ఈ యొక్క నోటిఫికేషన్ చూడాలనుకుంటే కనుక గూగుల్లోకి వెళ్ళి apcid.gov. అని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసినట్లయితే మీకు ఈ విధంగా వస్తుందండి. ఇందులో మనకి ఫస్ట్ ఆప్షన్ ఉంది చూడండి, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అని. అది ఓపెన్ చేస్తే కనుక మీకు ఈ విధంగా వస్తుందండి. మనం ఈ వెబ్సైట్లో నోటిఫికేషన్ వివరాలు చూడాలనుకుంటే కనుక సైట్ ఓపెన్ అవ్వగానే చూడండి, రెడ్ అక్షరాలతో కింద స్క్రోల్ అవుతుంది. అందులో మొదటి ఆప్షన్ చూడండి, నోటిఫికేషన్ ఫర్ ఎన్రోల్మెంట్ ఆఫ్ హోమ్ గార్డ్ ఇన్ CID.AP అని చూడండి. అది ఓకే చేయండి. అది ఓకే చేస్తే కనుక మీకు నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ నోటిఫికేషన్లో మనం అప్లై చేయాలనుకుంటే కనుక ఏ విధంగా అప్లై చేయాలి, అదే విధంగా అర్హతలు ఏంటి అనేది ప్రతిదీ కూడా ఉంటుందండి. మనం ఒకసారి నోటిఫికేషన్ చూసే ప్రయత్నం చేద్దాం. అదే విధంగా అప్లికేషన్ కూడా ఏ విధంగా ఫిల్ చేయాలో కూడా ఈ వీడియోలో చూద్దామండి. ఈ నోటిఫికేషన్ వచ్చి పూర్తిగా సిఐడి సంబంధించిందండి. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు విడుదల చేసిన హోంగార్డ్ ఉద్యోగాలండి. ఇది నోటిఫికేషన్ డేట్ వచ్చి 28వ తారీఖు 4వ నెల 2025న నోటిఫికేషన్ రావడం జరిగింది. మొత్తం ఈ హోంగార్డ్ ఉద్యోగాలు వచ్చి 28 ఉన్నాయండి. ఒకవేళ మనం ఉద్యోగం వస్తే గనక శాలరీ ఎలాగ ఇస్తారనేది ఇక్కడ కింద మెన్షన్ చేశారండి. డ్యూటీ అలవెన్స్ పర్ డే రూ. 710 ఇస్తారంటండి. మనం ఈ అప్లికేషన్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే 1వ తారీఖు 5వ నెల 2025 నుంచి 15వ తారీఖు 5వ నెల 2025 అర్ధరాత్రి 12 గంటలతో ఈ నోటిఫికేషన్ అనేది ముగుస్తుందండి. ఇప్పుడు మనం ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ చూద్దామండి. మనకి మొత్తం 8 ప్లేస్లు ఇచ్చారు. అందులో మొదటిది హెడ్ క్వార్టర్స్ మంగళగిరి అండి. తర్వాత విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు. మనం ఒకవేళ ఉద్యోగం వస్తే గనక ఈ 8 ప్లేసుల్లో మనం ఉద్యోగం అనేది చేయాలండి. ఇప్పుడు మనం ఈ ఉద్యోగానికి ఎలాగ అప్లై చేయాలో చూద్దామండి. ఈ ఉద్యోగానికి అప్లై చేయాలంటే గనక డైరెక్ట్‌గా మనం హెడ్ క్వార్టర్స్‌కెళ్ళి అప్లికేషన్ అనేది వాళ్ళకివ్వాలండి. లేదంటే గనక ఇండియన్ పోస్ట్‌లో రిజిస్టర్ పోస్ట్‌లో మాత్రమే మనం ఈ ఉద్యోగానికి అనేది అప్లై చేయొచ్చండి. వాళ్ళ అడ్రస్ కూడా ఇచ్చారు చూడండి. ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్, ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్, మంగళగిరి. ఈ అడ్రస్‌కి అనేది మనం ఇండియన్ పోస్ట్ ఆఫీస్‌లో రిజిస్టర్ పోస్ట్‌లో మాత్రమే అప్లై చేస్తే గనక వాళ్ళు మన అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేస్తారంటండి. అదొకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏజ్ ఎలిజిబిలిటీ చూద్దామండి. ఇప్పుడొచ్చి మనం ఈ పోస్ట్‌కి లోకల్ వాళ్ళు అయ్యుండాలి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయ్యుండాలండి. నెక్స్ట్ వాళ్ళ ఏజ్ వచ్చి 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపైతే ఉండాలంటండి. ఈ ఉద్యోగానికి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా ఎలిజిబుల్ అండి. తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూద్దామండి. ఈ ఉద్యోగానికి ఇంటర్మీడియేట్ పాస్ అయ్యి ఉండాలంటండి. తర్వాత టెక్నికల్ రిక్రూట్మెంట్ అంటే కంప్యూటర్ సర్టిఫికేట్ ఏదైనా రికగ్నైజ్డ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి మనం ఈ కంప్యూటర్ సర్టిఫికేట్ పొంది ఉండాలంటండి. తర్వాత మస్ట్ అండ్ షుడ్‌గా డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలండి. లైట్ మోటార్ వెహికల్ అండ్ హెవీ మోటార్ వెహికల్ ఈ రెండిట్లో ఏదైనా పర్లేదు. తర్వాత ఫిజికల్ స్టాండర్డ్స్ మగవాళ్ళొచ్చి హైటు 160, ఆడవాళ్ళొచ్చి 150 సెంటీమీటర్లు అయితే ఉండాలంటండి. తర్వాత మెడికల్ ఫిట్‌నెస్ ఇందులో వచ్చి మనం ఫిజికల్లీ అండ్ మెంటల్‌గా ఫిట్‌గా ఉండాలంటండి. ఈ ఉద్యోగానికి ఇంటర్మీడియేట్‌తో పాటు అదర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేయొచ్చండి. అందులో BCA, BSc కంప్యూటర్స్ అలాగే MCA, బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఈ ఉద్యోగానికైతే అప్లై చేయొచ్చండి. వీళ్ళకైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారంటండి. తర్వాత అప్లికేషన్ డాక్యుమెంట్ చెక్‌ఔట్. మనం అప్లికేషన్ పంపే ముందు ఏ డాక్యుమెంట్స్ అనేది రెడీ చేసుకొని వాళ్ళకి పంపాలో ఇక్కడ ఇచ్చారు చూడండి. ముందుగా అప్లికేషన్ మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని పూర్తిగా ఫిల్ చేసి ఏ సర్టిఫికేట్స్ అనేది అటాచ్ చేయాలో ఈ కింద ఇచ్చారు చూడండి. SSC మార్క్ లిస్ట్, అలాగే ఇంటర్మీడియేట్ మార్క్ లిస్ట్, తర్వాత అదర్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, రెసిడెన్షియల్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే డ్రైవింగ్ లైసెన్స్, కంప్యూటర్ సర్టిఫికేట్,
2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు ఇవన్నీ కూడా అటాచ్ చేసి మనం రిజిస్టర్ పోస్ట్‌లో మనం ఈ అప్లికేషన్ అనేది పంపొచ్చండి. లేదంటే డైరెక్ట్‌గా బై హ్యాండ్ అని ఇవ్వచ్చు. ఇలా ఇచ్చిన తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చి మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఉంటుందండి. అలాగే స్కిల్ టెస్ట్ ఉంటుంది. అంటే కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ కూడా ఉంటుంది. అందులో మనకి ఎంఎస్ ఆఫీస్, ఇంటర్నెట్ బ్రౌజింగ్, కంప్యూటర్ అప్లికేషన్, టైపింగ్ టెస్ట్ ఇలా టెస్ట్‌లుంటాయండి. ఆ తర్వాత డ్రైవింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. ఫిజికల్‌గా మనం కారు లేదా జీప్ అనేది డ్రైవ్ చేయాలండి. ఇప్పుడు మరొకసారి మనం ఇంపార్టెంట్ డేట్స్ చూద్దామండి. ఆ డేట్స్ వచ్చి 1/5/2025 అప్లికేషన్ అనేది ప్రారంభమవుతుందండి. 15/5/2025తో అప్లికేషన్ క్లోజ్ అవుతుందండి. ఇప్పుడు అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలో చూద్దామండి. చూసారు కదండీ! అప్లికేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్‌గా మనం ఫుల్ నేమ్ అంటే 10థ్ మార్క్ లిస్ట్ మీద ఏ నేమ్ అయితే ఉంటుందో అదే క్యాపిటల్ లెటర్‌లో రాయాలండి. తర్వాత ఫాదర్ నేమ్ 10థ్ మార్క్ లిస్ట్ మీద ఫాదర్ నేమ్ ఏ విధంగా ఉందో అది రాయాలండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ 10థ్ మార్క్ లిస్ట్ మీద ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉందో అది రాయాలండి. తర్వాత జెండర్ మేల్ అయితే ఫీమేల్ అయితే ఫీమేల్ రాయాలండి. తర్వాత కేటగిరీ ఓసీయా, బీసీయా, ఎస్సీయా, ఎస్టీ అని అడిగారు. అందులో మీది ఏ కేటగిరీ అయితే కేటగిరీ రాయండి. తర్వాత సబ్ కాస్ట్ కూడా రాయాలండి. తర్వాత రెసిడెన్షియల్ అడ్రస్ మీ అడ్రస్ రాయాలండి. మీ విలేజ్, టౌన్ ఏదైతే రాయాలి. మండలం నేము, అలాగే డిస్ట్రిక్ట్ నేమ్, మొబైల్ నంబరు. అలాగే ఇంకో అదర్ మొబైల్ నంబర్ కూడా రాయొచ్చండి ఇంట్లో వాళ్ళది. తర్వాత మెయిల్ ఐడీ కూడా ఇవ్వచ్చండి. ఇలా రాసిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే గనక డిస్ట్రిక్ట్ నేమ్ కూడా రాయాలండి. తర్వాత 10థ్ క్లాస్ మీరెప్పుడు పాస్ అయ్యారు? మీకు పర్సెంటేజ్ ఎంత? అలాగే ఇంటర్మీడియేట్ ఎప్పుడు పాస్ అయ్యారు? మీ పర్సెంటేజ్ ఎంత? ఇవన్నీ కూడా రాయాలండి. తర్వాత చూడండి కింద హైయర్ క్వాలిఫికేషన్ ఉంది. మీరు ఎంసీఏ కానీ, బీటెక్ అని చేసుంటే గనక అది కూడా ఇక్కడ మెన్షన్ చేయాలండి. తర్వాత కంప్యూటర్ నాలెడ్జ్ ఉందని అడుగుతున్నారు. యెస్ అని పెట్టండి. తర్వాత టెక్నికల్ స్కిల్ అడుగుతుంది చూడండి. అక్కడ మీరు కంప్యూటర్‌లో ఏ కోర్స్ చేశారనేది రాయాలండి. తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా అడుగుతున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ ఉందని యెస్ అని పెట్టాలండి. అందులో మనకి 2 రకాల డ్రైవింగ్ లైసెన్స్ ఉంటాయి. అందులో ఎల్ఎంవి, హెచ్ఎంవి. ఎల్ఎంవి అంటే లైట్ మోటార్ వెహికల్ అండి. హెచ్ఎంవి అంటే హెవీ మోటార్ వెహికల్ అండి. ఈ రెండిట్లో ఏదున్నా పర్లేదు. తర్వాత వచ్చి మీరు డ్రైవింగ్ లైసెన్స్ ఎప్పుడు ఇష్యూ చేశారో డేట్ కూడా ఎయ్యాలండి. తర్వాత ఫిజికల్ స్టాండర్డ్స్ మీ హైట్ ఎంత అని అడిగారు. మీ హైట్ కూడా రాయాలండి. తర్వాత మీ మీద ఏమన్నా క్రిమినల్ కేసులు ఉన్నాయని అడుగుతారండి. ఒకవేళ క్రిమినల్ కేసు ఉన్నాయి యెస్ అని పెడితే గనక మీకైతే ఉద్యోగం అయితే రాదండి. ఇక్కడ నో పెట్టండి. తర్వాత మెడికల్ ఫిట్‌నెస్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ ఫిట్ అని ఉంది చూడండి. ఆ ఆప్షన్ అయితే మీరు టిక్ పెట్టండి. అన్‌ఫిట్ అనేది పెట్టొద్దు. తర్వాత డాక్యుమెంట్స్ ఎన్‌క్లోజ్డ్ అయితే మీరు ఈ అప్లికేషన్ పెట్టినప్పుడు ఎన్ని డాక్యుమెంట్స్ అనేది దీనికి అటాచ్ చేస్తున్నారనేది నంబర్స్ రాయాలండి. ఆ తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే గనక మీ సంతకం పెట్టి ప్లేసు, డేట్ వేసి అప్లికేషన్ అనేది బై హ్యాండ్ గాని, లేదంటే గనక ఇండియన్ పోస్ట్‌లో రిజిస్టర్ పోస్ట్‌లో మాత్రమే ఈ అప్లికేషన్ అనేది పంపాలండి. ఈ వీడియోని మీ బంధువులకు కానీ, లేదంటే మీ రిలేటివ్స్ గాని ఎవరైనా సరే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి షేర్ చేయండి. ఇదేనండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు.